Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 2వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యధంతి చ. ఇదం జ్ఞాన ముపాశ్రిత్య మమ సాధర్మ్య మాగతాః సర్గేపి నోప జాయంతే ప్రళయే నవ్యధంతి చ. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యధంతి చ. ఈ శ్లోకమునకు భావము: ఈ జ్ఞానమును ఆశ్రయించి జనులు నాతో ఐక్యము పొందిన వారై నా స్వరూపమును పొంది సృష్టికాలమున జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు, జనన మరణ రహితులై పునరావృత్తి లేక ఉందురని భావము. మమ సాధర్మ్యమాగతాః జ్ఞానము యొక్క అఖండ మహిమను తెలియజేస్తున్నారు. ఈ జ్ఞానమును తెలుసుకొనిన వారు సాక్షాత్ భగవంతునితో ఐక్యమొంది భగవద్రూపులే అవుతున్నారు. జ్ఞానీ త్వాత్మైవ మే మతం అని పూర్వము ఈ భావమునే గీతాచార్యులు వ్యక్తపరిచి ఉన్నారు. ఈ జ్ఞానముచే జీవుడు శివుడవుతున్నాడు, భక్తుడు భగవంతుడవుతున్నాడు. సాధర్మ్యం అని చెప్పుట వలన జ్ఞాని భగవంతునితో సరిసమానమైన రూపము ధర్మములు కలిగి ఉండునని స్పష్టమవుతోంది. అట్టి స్థితి ఐక్యము వలననే సిద్ధించగలదు. ఎలా అనిన సమాన ధర్మములు గల అనగా సద్రూపము గల రెండు వస్తువులు ఎక్కడనూ ఉండనేరవు. ఒకే సద్వస్తువు లోకమున ఉండగలదు. కాబట్టి జీవుడు జ్ఞానోపార్జనచే పరమాత్మయందు తప్పక లీనమగుచున్నాడని రుజువగుచున్నది. ఆహా, ఎంత గొప్ప పదవి! తస్మాత్ భగవంతుడే తానగుటలో ఎంత ఘనత కలదు! కావున అట్టి మహోన్నత స్థితికై ఈ జీవితమందే యత్నించువాడు ధన్యాతి ధన్యుడు. అయితే అట్టి భగవత్ సాయుధ్యమును సాధర్మ్యమును పొందుట వలన కలుగు ఫలితమేమిటి అంటే, అట్టివారు జనన మరణ రహితులై పునరావృత్తి లేక ఉంటారు. వారు సృష్టికాలమున జన్మించుట కానీ ప్రళయకాలమున నశించుట బాధనొందుట కానీ లేనివారై పునరపి జననం పునరపి మరణం అను దానిని తప్పించుకొనిన వారై ఈ సంసార చక్ర పరిభ్రమణము నుండి విడివడి పరమానందమును అనుభవిస్తారు. ఇన్నెందుకు ఆనందరూపులే అవుతారు. కాబట్టి సంసార వ్యధల నుండి బాధల నుండి తప్పించుకొనవలనంటే ఈ ఆత్మజ్ఞానం ఒకటే జనులకు శరణ్యమని తేలుచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.